సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తున్నట్లయితే మోకాళ్ళ నొప్పుల గురించి చాలా వరకు మనం వింటూనే ఉన్నాము. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఇంకోటి ఏంటంటే ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. మరి గుజ్జు అరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఇది యాక్చువల్లీ ఏంటంటే మోకాళ్ళు అరిగిపోవడం అనేది ఇండియన్స్కి ఎక్కువ ఉంటుంది. మనకి భారతదేశంలో సౌత్ ఇండియన్స్కి, ఎస్పెషల్ ఇండియన్ పాపులేషన్కి మోకాళ్ళు అరిగిపోవడం ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ విత్ వెస్టర్న్ పాపులేషన్. ఎందుకు అంటే మనకి చిన్నప్పటి నుంచి మోకాల్ని మనం ఎక్కువ వాడతాం. అంటే కింద కూర్చొని లేయడం, ఫర్ పూజకు కూర్చోవడం, ఫుడ్ ప్రిపరేషన్, ఇండియన్ టాయిలెటింగ్, ఈ వ్యవసాయం పనులు, ఇవన్నీ ఎక్కువ వాడతాం మనం. ఈ నీ జాయింట్ని ఎక్కువ వాడడం వల్ల నీ జాయింట్ ఉన్నదానికంటే త్వరగా అరిగిపోతూ ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇంజురీస్ అయ్యాయనుకోండి నీ జాయింట్లోకి, లైక్ లిగమెంట్ ఇంజురీస్ కానీ ఏదైనా ఆస్ట్రోకాండ్రల్ ఇంజురీస్ అంటాం, అదైనప్పుడు సరైనటువంటి చికిత్స తీసుకోకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేయడం, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అవేర్నెస్, దీనివల్ల కూడా మోకాలు అరిగిపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. వెస్ట్రన్ పాపులేషన్లో హిప్ జాయింట్ ఎక్కువ అరుగుతుంది, మనకి నీ జాయింట్ ఎక్కువ అరుగుతుంది ఇండియన్ పాపులేషన్స్లో. ఎందుకంటే చెప్పాను మీకు రీజన్స్. ఇందులో ఏంటంటే ఇది ఒక మిస్నమర్, అంటే గుజ్జు తగ్గిపోవడం అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. అంటే నీ జాయింట్స్ దగ్గర ఎండ్కు ఉన్నటువంటి తెల్లని పొర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ నీ ఇది ఉన్నప్పుడు ఇక్కడ నీ జాయింట్కి ఇక్కడ తెల్లని పొర ఉంటుంది, దాన్ని కాల్డ్ కార్టిలేజ్ అంటాం. ఇది స్మూత్గా ఉంటుంది. ఇది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ ఇది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దాని కాల్ ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే వేరే కాజ్ వల్ల, లైక్ ఇంజురీస్ వల్ల కానీ, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, సీరోనెగటివ్ ఆర్థరైటిస్, కొన్ని కండిషన్స్ వల్ల కూడా మనకి కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. దట్ విల్ లీడ్స్ టు ఆర్థరైటిస్ వస్తుంది. ఇది ఏంటంటే ఆర్థరైటిస్ వచ్చినప్పుడు జాయింట్ స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే పై బోన్ అంటే థై బోను, లెగ్ బోన్ అంటే తొడకున్నటువంటి ఫీమర్ బోను, కింద ఉన్న లెగ్ బోన్కి మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది. ఇది అరిగిపోతూ ఉంటుంది. అరిగిపోయి జాయింట్ స్పేస్ తగ్గుతూ ఉంటుంది. అంటే నడిచేటప్పుడు తొడ బోను అంటే ఫీమరు లెగ్ బోన్కి టచ్ అయ్యి పెయిన్ జనరేట్ చేస్తూ ఉంటుంది, నొప్పి వస్తుంది. డిఫార్మిటీ అంటాం. స్ట్రైట్గా ఉన్న నీని వంకరగా అయిపోతాయి, కుంటుతూ ఉంటారు, ఎక్కువ దూరం నడవలేరు, పెయిన్ వస్తూ ఉంటుంది, వారి పనులు వాళ్ళు చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా నీ ఆర్థరైటిస్ అనేది 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వారికి కూడా వస్తూ ఉంటుంది. సీనియర్ ఏజ్ గ్రూప్కే వస్తుంది, చిన్నపిల్లలకి రాదు. కొంతమంది చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. అదేంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, దానివల్ల కూడా వస్తూ ఉంటుంది. కానీ యూజువల్గా మనం పెద్దవాళ్ళలోనే నీ ఆర్థరైటిస్ చూస్తాం. ఓకే, అంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి? ఎస్, ఇది నీ ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి సింపుల్గా ఉండాలండి. ఒకటేమో వెయిట్ రిడక్షన్. సరైన బరువు ఉంటే కనుక మోకాలు అరిగిపోవడం కూడా ఉండదు, తగ్గుతుంది. ఎక్కువ ఒబిసిటీ అంట, ఉన్నదానికంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి మోకాలు అరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే బరువు ఎక్కువ పెరగకూడదు. ఐడియల్ వెయిట్ ఉండాలి. BMI 25 ఐడియల్ వెయిట్ ఉండాలి. బరువు పెరిగితే మోకాలు అరిగిపోయే అవకాశం చాలా ఉంటుంది. 2, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండాలి, నీ జాయింట్ని మూవ్మెంట్ చేస్తూ ఉండాలి. మూవ్మెంట్ చేస్తే లోపల ఉన్నటువంటి కార్టిలేజ్కి నరిష్మెంట్ వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు ఎక్కడం, దిగడం, కింద కూర్చోవడం, లేయడం, ఇండియన్ టాయిలెటింగ్, అగ్రికల్చర్ వర్క్స్ కొన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే అవి నీ ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. నీలో ఏమైనా ఇంజురీస్ అయ్యాయనుకోండి, లిగమెంట్ ఇంజురీస్ కానీ కార్టిలేజ్ ఇంజురీస్ కానీ అయితే ఇమీడియట్గా ఆర్థోపెడిక్ సర్జన్ని కలిస్తే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. దాన్ని బట్టి ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా కూడా ఆపవచ్చు మనకి. ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ డైట్. చాలామంది ఇండియన్స్లో మనకి సన్ ఎక్స్పోజర్ ఉండదు, దానివల్ల వైటమిన్ డి తగ్గు ఉంటుంది, కాల్షియం ఉండదు, దానివల్ల బోన్స్ మెత్తబడి డ్యామేజ్ అవుతాయి. సో రెగ్యులర్గా సన్ ఎక్స్పోజ్ కావడం, వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం, కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం, వెయిట్ కంట్రోల్లో చేసుకోవడం, ఏదైనా అండర్లైన్ డిసీజ్ లైక్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఉంటే కంట్రోల్ చేసుకోవడం, దెబ్బలు తగిలితే వెంటనే డాక్టర్ని కలవడం, వారి యొక్క తీసుకోవడం, మూమెంట్స్ చేయడం, నడవడం, ఇవన్నీ చేసుకుంటే యాక్టివ్గా ఉంటే కనుక నీ ఆర్థరైటిస్ని కొంతవరకు మనం
కాపాడుకోవచ్చు. అంటే సార్ నేను విన్నంత వరకు D3 అనేది విటమిన్ తగ్గితే ఎక్కువగా ఇలాంటి పెయిన్స్ వస్తాయన్నారు. నిజంగానే అంటే అది అంతగా పనిచేస్తుందా సార్ D3 Yes. అనేది మనకి? ఎస్, D3 అనేది వైటమిన్ D3 అమ్మ. అదేంటంటే మనకి కాల్షియం అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. వైటమిన్ డి ఎలా వస్తుంది మనకి? న్యాచురల్గా ఏంటంటే మనకి చర్మం కింద ఫ్యాట్ ఉంటుంది, దానికంటే కొలెస్ట్రాల్ అంటాం. వెన్ సూర్యరశ్మి తగిలితే అల్ట్రావైలెట్ రేస్ తగిలినప్పుడు అది యాక్టివ్ ఫామ్గా కన్వర్ట్ అవుతుంది వైటమిన్ డి. అది మనకి కాల్షియం అబ్జార్ప్షన్ ఫ్రమ్ ది మనం తీసుకున్న కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాల్షియం అనేది బోన్స్లో వన్ ఆఫ్ ది మేజర్ ఎలిమెంట్, మేజర్ ఇది. అప్పుడైతే మీకు కాల్షియం తగ్గుతుంది, వైటమిన్ డి తగ్గితే మనకి బోన్ పెయిన్ వస్తుంది, మజిల్ పెయిన్స్ వస్తాయి, వీక్నెస్ ఉంటుంది, కొంచెం ఏదో టైర్డ్నెస్ ఉంటుంది, అలిసిపోయినట్టు అయిపోతారు, జనరల్ అలసిపోయినట్టు అవుతారు వైటమిన్ డి వల్ల. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వైటమిన్ D3 అనేది, చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే అంతకుముందు పాతకాలంలో వ్యవసాయం చేసేవాళ్ళు బయటికి సన్కి బయటికి, ఇప్పుడు నవడేస్ అందరూ ఏసీ రూమ్లో కూర్చోవడం, క్లోజ్డ్లో చూడడము, స్కూల్లో కూడా అవుట్డోర్ గేమ్స్ లేకపోవడం, వాళ్ళకు కూడా చిన్నపిల్లల నుంచే వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తూ ఉంది. ప్లస్ ఏంటంటే మనకి ఫీమేల్స్, ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే పరిమితమై ఉంటారు, బయటికి రారు. బయటకు వచ్చిన ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ క్లోజ్డ్ ఏసీ రూమ్లోనే వర్క్ చేస్తారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు. సో వైటమిన్ డి అనేది చాలా మందికి తక్కువగానే ఉంది. మేము చూస్తూనే ఉంటాం, ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తూనే ఉంటాం, చాలా తక్కువ ఉంటుంది. దీనికి వాళ్ళు కొంచెం సన్కి ఎక్స్పోజ్ కావాలి, 1/2 hour to 1 hour పర్ డే. ఏ టైం అయినా పర్వాలేదు, మార్నింగ్ ఎప్పుడు ఎనీ టైం, పర్టికులర్ టైంలోనే అని కాదు, ఏ టైం అయినా సరే మీకు వీలు ఉన్నప్పుడు సన్కి ఎక్స్పోజ్ కావాలి. రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే కనుక వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి, తీసుకుంటే సరిపోతుంది. అవును సార్, అంటే అప్పట్లో పాత రోజుల్లో ఏంటంటే పెద్దవాళ్ళు కూడా చాలా 50 years ఉన్న వాళ్ళు కూడా వంగి పని చేసి ఉండేవారు పొలాల్లో గంటలు, కానీ వాళ్ళకి ఎలాంటి నొప్పులు ఉండేవి కాదు. మరి ఇప్పుడున్న జనరేషన్ లో కనీసం కాలు కూడా జరపరు, కొద్ది దూరమే నడుస్తారు, ఏదైనా వెహికలే. మరి వీళ్ళకి ఎందుకు అంతలా వస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్స్ తినడము, బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోకపోవడం, వెయిట్ గెయిన్ చేయడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్కూల్లోకి వెళ్తే చాలామంది, పాతకాలంలో ఓన్లీ 100 పిల్లలు ఉంటే ఒకరో ఇద్దరు ఒబిసిటీ ఉండేవారు. ఇప్పుడు చాలామంది ఒబిసిటీ అయిపోయారు పిల్లలు. ఎందుకు? వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేదు, అవుట్డోర్ గేమ్స్ అస్సలు లేవు, ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు, కంప్యూటర్ పైన గేమ్స్ ఆడుతున్నారు. ప్లస్ డైట్ కూడా జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, స్వీట్స్ ఎక్కువ తింటున్నారు, అండ్ క్యాలరీస్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నారు, వెయిట్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల మనకి కాల్షియం తక్కువ అయిపోతుంది, సన్ ఎక్స్పోజర్ లేదు. సో దీనివల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి వైటమిన్ డి తక్కువ ఉండడం, కాల్షియం తక్కువ ఉండడం, మజిల్ మాస్ లేకపోవడం, ఎక్కువ బరువు పెరగడం. సో దానివల్ల ఏంటంటే కొంచెం అడల్ట్కి వచ్చేసరికి వాళ్ళకి బాడీ అనేది ట్రైన్ కావడం లేదు యాక్టివిటీస్ కోసం. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.